హాయ్ అండి. ఇగో ఈరోజు చేపల మసాలా చేసుకుందామని కేజీ కొరమేన్ ఫిష్ తీసుకున్నానండి. మంచిగా కడిగి కుట్టించుకున్న. ఇవి మళ్ళీ క్లీన్ చేసుకుందాం. ఈ కొరమేన్లో ఉప్పు, పెరుగు వేసుకొని కడగడం వలన నీసు వాసన అనేది ఏమీ ఉండదు. ఇట్లా మంచిగా ఫిష్లకు పట్టించి మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసుకుందాం. ఇట్లా కడుక్కున్న ఈ ఫిష్లని స్టెయినర్లోకి వెళ్ళి ఇంకా వేరే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నీళ్ళని నడిచిపోయాక కొంచెము ఉప్పు కారం కలిపి పెట్టుకుందాం. పసుపు చిటికెడు, ఉప్పు కారం పసుపు ఇవన్నీ ముక్కకు మంచిగా పట్టేలాగా కలుపుకుందాం. మూత వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని వేరే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు అందులోకి మసాలా టీ స్పూను జీలకర్ర, టీ స్పూను మెంతులు, ఇవన్నీ కొంచెంగా వేగినాయి కదా, ఇవి మాడకుండా చూసుకొని ఎంచుకోవాలి దగ్గరుండి. టీ స్పూను ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్లని నువ్వులు, ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. ఈ నువ్వులు, ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ లోనే పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి, నువ్వులు చిటపట్లు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు ఇవి ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని వేడిగా నెయ్యాలి. 2 ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసుకున్నాయి. ఈ సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాయి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి కదా ఉల్లిపాయలు, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలకు ఇంకొంచెం నూనె వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని నూనె వేడైనాక జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, ఆవాలు, తుంచుకొని ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఉల్లిపాయ వేగేలోపు మనం ఈ మసాలాలు మిక్సీ చేసుకుందాం. ఇవి ఒకసారి మిక్సీ తిప్పుకొస్తాం. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇంట్లోనే, కొత్తిమీర ఒక గుప్పెడు కాడలతో సహా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఎందుకంటే కొన్ని చేపలు 1 కిలో కాబట్టి తక్కువనే చేసుకుంటున్నాను నేను. కడిగి నానబెట్టుకున్నాను. కొన్ని నీళ్ళు కూడా నీళ్ళు వేసి, పసుపు, అప్పుడు కూడా ఫిష్లో కూడా పట్టించిన కదా, 1 టేబుల్ స్పూన్ కారము, ఏమైనా తగ్గి ఉంటే వేసుకుంటాయి.
ఉప్పు, ధనియాల పౌడర్ 1 స్పూన్. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయ కూడా వేగింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా వేగింది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు 2 ఈ సైజు టమాటాలు కట్ చేసుకున్నాం. ఇది కొద్దిగా మగ్గనిద్దాం. టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా. ఉప్పు, కారం, పసుపు. ఈ మసాలా మంచిగా వేగనిద్దాం 1-3 నిమిషాలు. ఈ మసాలా మంచిగా నూనెలో వేగింది కదా. ఇదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొని దులుపుకొని వేసుకో. ఈ గ్రేవీ మంచిగా దగ్గర పడనిద్దాం. ఇది అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ గ్రేవీని. నూనె విడుస్తుంది కదా. గ్రేవీ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న ఫిష్లు వేసేసుకుందాం. ఇంత చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మనం ఫిష్లు వేసినాక మళ్ళీ కొంచెం పలసగా అవుతుంది గ్రేవీ. ఒక 5 పచ్చిమిర్చి నడమల ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాం. కొన్ని నీళ్ళు వేసుకుంటున్నా. ఉడకనిద్దాం. ఫిష్లు ఉడికేదాక ఒక 2 నిమిషాల తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. అటు పక్క పొయ్యి మీద ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాం. ఇది కూడా రెడీ అయిపోయింది. చిక్కని గ్రేవీతో చేపల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది దిల్బర్ మసాలా. ఇది వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది పులుసుకు ఈ మసాలా కర్రీకి.
అంతే. కొత్తిమీర కూడా అప్పుడు వేసిన కదా, అంతే. వేసినవన్నీ వేసేసిన. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంచు బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన లైక్ వల్ల ఇంకొంతమందికి చేరుతుందండి. లైక్ చేయండి వీడియో.